పెంఫిగస్ వల్గారిస్ అనేది అరుదైన, తీవ్రమైన స్వయం ప్రతిరక్షక రుగ్మత. దీనిలో చర్మంపై మరియు నోటి మరియు ఇతర శ్లేష్మ పొరలపై వివిధ పరిమాణాల బొబ్బలు విరిగిపోతాయి. రోగనిరోధక వ్యవస్థ చర్మంపై పొరలలోని ప్రోటీన్లపై పొరపాటున దాడి చేసినప్పుడు పెంఫిగస్ వల్గారిస్ వస్తుంది. ప్రజలు నోటిలో మరియు శరీరంలోని ఇతర ప్రాంతాలలో తీవ్రమైన పొక్కులు కలిగి ఉంటారు మరియు కొన్నిసార్లు చర్మం యొక్క షీట్లు తొలగిపోతాయి. మైక్రోస్కోప్లో చర్మ నమూనాలను పరిశీలించడం ద్వారా వైద్యులు పెంఫిగస్ వల్గారిస్ ని నిర్ధారిస్తారు. చికిత్సలో సాధారణంగా కార్టికోస్టెరాయిడ్స్ లేదా రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు ఉంటాయి. పెంఫిగస్ చాలా తరచుగా మధ్య వయస్కులలో లేదా పెద్దవారిలో అభివృద్ధి చెందుతుంది. ఇది సమాన సంఖ్యలో పురుషులు మరియు స్త్రీలను ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లలలో చాలా అరుదుగా అభివృద్ధి చెందుతుంది. శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్ల వంటి హానికరమైన విదేశీ ఆక్రమణదారుల నుండి శరీరాన్ని రక్షించే ప్రత్యేక కణాలను తయారు చేస్తుంది. ఈ కణాలలో కొన్ని యాంటీబాడీస్ అని పిలువబడే ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా ఆక్రమణదారులకు ప్రతిస్పందిస్తాయి. యాంటీబాడీలు ఆక్రమణదారులను లక్ష్యంగా చేసుకుని వాటికి అటాచ్ చేస్తాయి మరియు వాటిని నాశనం చేయడానికి రోగనిరోధక వ్యవస్థలోని ఇతర కణాలను ఆకర్షిస్తాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ తప్పుగా శరీరం యొక్క స్వంత కణజాలంపై దాడి చేస్తుంది. ఈ సందర్భంలో చర్మం రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలు ఎపిడెర్మల్ కణాలను చర్మంపై పొరలోని కణాలు ఒకదానికొకటి అనుసంధానించే నిర్దిష్ట ప్రోటీన్లపై దాడి చేస్తాయి. ఈ కనెక్షన్లు చెదిరిపోయినప్పుడు కణాలు ఒకదానికొకటి మరియు చర్మం యొక్క దిగువ పొరల నుండి విడిపోతాయి మరియు బొబ్బలు ఏర్పడతాయి. బుల్లస్ పెంఫిగోయిడ్ అని పిలువబడే తక్కువ ప్రమాదకరమైన చర్మ రుగ్మతతో ఇలాంటి కనిపించే బొబ్బలు సంభవిస్తాయి. బ్లిస్టరింగ్ డిజార్డర్స్ యొక్క అవలోకనం కూడా చూడండి. పెంఫిగస్ వల్గారిస్ యొక్క లక్షణాలు. పెంఫిగస్ వల్గారిస్ యొక్క ప్రధాన లక్షణం స్పష్టమైన, మృదువైన మరియు బాధాకరమైన, కొన్నిసార్లు లేత, వివిధ పరిమాణాల బొబ్బల అభివృద్ధి. అదనంగా, చర్మం యొక్క పై పొర కొద్దిగా చిటికెడు లేదా రుద్దడం ప్రతిస్పందనగా దిగువ పొరల నుండి వేరు చేయవచ్చు. దీని వలన అది షీట్లలో పీల్ అవుతుంది మరియు ఓపెన్ స్కిన్ ఎరోషన్స్ యొక్క బాధాకరమైన ప్రదేశాలను వదిలివేయవచ్చు. బొబ్బలు తరచుగా మొదట నోటిలో కనిపిస్తాయి మరియు వెంటనే చీలిపోతాయి. బాధాకరమైన పుళ్ళు, పూతల ఏర్పడతాయి. నోటి యొక్క మొత్తం లైనింగ్ ప్రభావితమయ్యే వరకు మరిన్ని పొక్కులు మరియు పూతల ఏర్పడవచ్చు. దీని వలన మింగడం, తినడం మరియు త్రాగడం కష్టమవుతుంది. గొంతులో కూడా బొబ్బలు ఏర్పడతాయి. బొబ్బలు చర్మంపై ఏర్పడతాయి మరియు చీలిపోతాయి. ముడి, బాధాకరమైన క్రస్ట్ గాయాలను వదిలివేస్తాయి. వ్యక్తి సాధారణంగా అనారోగ్యంగా భావిస్తాడు. బొబ్బలు విస్తృతంగా ఉండవచ్చు మరియు ఒకసారి చీలిపోయినట్లయితే అవి వ్యాధి బారిన పడవచ్చు. తీవ్రంగా ఉన్నప్పుడు పెంఫిగస్ వల్గారిస్ తీవ్రమైన కాలినంత హానికరం. కాలిన గాయం మాదిరిగానే దెబ్బతిన్న చర్మం పెద్ద మొత్తంలో ద్రవాన్ని స్రవిస్తుంది మరియు అనేక రకాల బాక్టీరియా ద్వారా సంక్రమణకు గురవుతుంది. పెంఫిగస్ వల్గారిస్ నిర్ధారణ. స్కిన్ బయాప్సీ. వైద్యులు సాధారణంగా పెంఫిగస్ వల్గారిస్ను దాని లక్షణమైన బొబ్బల ద్వారా గుర్తిస్తారు. అయితే మైక్రోస్కోప్, స్కిన్ బయాప్సీ కింద చర్మం యొక్క నమూనాను పరిశీలించడం ద్వారా రుగ్మత ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది. కొన్నిసార్లు వైద్యులు ప్రత్యేక రసాయన మరకలను ఉపయోగిస్తారు. ఇవి యాంటీబాడీ డిపాజిట్లను సూక్ష్మదర్శిని క్రింద చూడడానికి అనుమతిస్తాయి. ఇమ్యూనోఫ్లోరోసెన్స్ అస్సే అని పిలుస్తారు. వైద్యులు పెంఫిగస్ వల్గారిస్ను బుల్లస్ పెంఫిగోయిడ్ నుండి వేరు చేస్తారు.
చర్మం యొక్క పొరలు మరియు యాంటీబాడీ డిపాజిట్ల యొక్క ప్రత్యేక రూపాన్ని గుర్తించడం ద్వారా. పెంఫిగస్ వల్గారిస్ కోసం రోగ నిరూపణ. చికిత్స లేకుండా పెంఫిగస్ వల్గారిస్ తరచుగా ప్రాణాంతకం, సాధారణంగా 5 సంవత్సరాల లోపు. చికిత్స మనుగడను బాగా మెరుగుపరుస్తుంది, అయితే మరణించే అవకాశం ఇప్పటికీ సాధారణ జనాభా కంటే రెండింతలు. ప్రజలు విస్తృతంగా పెంఫిగస్ వల్గారిస్ను కలిగి ఉంటే, అధిక మోతాదులో కార్టికోస్టెరాయిడ్స్ లేదా రుగ్మతను నియంత్రించడానికి రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే ఇతర మందులు లేదా ఇతర తీవ్రమైన రుగ్మతలను కలిగి ఉంటే మరణం మరియు తీవ్రమైన సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నీకు తెలుసా? పెంఫిగస్ వల్గారిస్ తరచుగా చికిత్స లేకుండా ప్రాణాంతకం, కానీ చాలా మంది వ్యక్తులు చికిత్స పొందితే బతికే ఉంటారు. పెంఫిగస్ వల్గారిస్ చికిత్స కార్టికోస్టెరాయిడ్స్, నోటి లేదా ఇంట్రావీనస్. పగిలిన బొబ్బల కోసం యాంటీబయాటిక్స్ మరియు రక్షిత డ్రెస్సింగ్. కార్టికోస్టెరాయిడ్ వాడకాన్ని తగ్గించడానికి తరచుగా రోగనిరోధక మందులు లేదా రోగనిరోధక గ్లోబులిన్. మితమైన మరియు తీవ్రమైన వ్యాధి ఉన్న వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతున్న వ్యక్తులకు ఇచ్చే సంరక్షణ మాదిరిగానే ముడి చర్మపు ఉపరితలాలకు అసాధారణమైన సంరక్షణ అవసరం. పగిలిన బొబ్బలలో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి యాంటీబయాటిక్స్ అవసరం కావచ్చు. డ్రెస్సింగ్లు ముడి, స్రవించే ప్రాంతాలను రక్షించగలవు. కార్టికోస్టెరాయిడ్స్ యొక్క అధిక మోతాదు చికిత్సలో ప్రధానమైనది. అవి నోటి ద్వారా తీసుకోబడతాయి, మౌఖికంగా, లేదా వ్యక్తి ఆసుపత్రిలో ఉంటే సిర ద్వారా, ఇంట్రావీనస్ ద్వారా ఇవ్వవచ్చు. వ్యాధి నియంత్రణలో ఉంటే కార్టికోస్టెరాయిడ్స్ మోతాదు క్రమంగా తగ్గుతుంది. టాపర్డ్. కొన్నిసార్లు రిటుక్సిమాబ్ రోగనిరోధక వ్యవస్థను, ఇమ్యునోసప్రెసెంట్ అణిచివేసే ఔషధం కార్టికోస్టెరాయిడ్స్తో ఇవ్వబడుతుంది. వ్యక్తి చికిత్సకు స్పందించకుంటే లేదా మోతాదు తగ్గినప్పుడు వ్యాధి పెరిగితే అజాథియోప్రైన్, సైక్లోఫాస్ఫామైడ్, మెథోట్రెక్సేట్, మైకోఫెనోలేట్ మోఫెటిల్, సైక్లోస్పోరిన్ లేదా రిటుక్సిమాబ్ ఇప్పటికే ఇవ్వకపోతే వంటి ఇమ్యునోసప్రెసెంట్ కూడా ఇవ్వబడుతుంది. కార్టికోస్టెరాయిడ్స్ దీర్ఘకాలం లేదా అధిక మోతాదులో అవసరమయ్యే వ్యక్తులలో కార్టికోస్టెరాయిడ్స్ అవసరాన్ని తగ్గించడానికి రోగనిరోధక మందులను కూడా ఇవ్వవచ్చు. సిర ద్వారా ఇవ్వబడిన ఇమ్యూన్ గ్లోబులిన్ అనేది తీవ్రమైన పెంఫిగస్ వల్గారిస్కు ఉపయోగించే మరొక చికిత్స. కొంతమంది డ్రగ్ థెరపీని నిలిపివేయడానికి తగినంతగా స్పందిస్తారు, అయితే మరికొందరు చాలా కాలం పాటు తక్కువ మోతాదులో మందులు తీసుకోవడం కొనసాగించాలి. తీవ్రమైన పెంఫిగస్ వల్గారిస్ ఉన్న వ్యక్తులు ప్లాస్మా మార్పిడికి కూడా గురవుతారు. ఈ ప్రక్రియలో రక్తం నుండి ప్రతిరోధకాలు ఫిల్టర్ చేయబడతాయి.